ఇది షాప్ లో కొన్న నెయ్యి లీటర్ 836 రూపాయలు పడింది. ఈ విధంగా ఉంది. ఇవి మా ఊరి పాల కేంద్రంలో కొన్న 10 లీటర్ల పాలు లీటర్ 70 రూపాయలు చొప్పున మొత్తం 700 రూపాయలు అయ్యింది. సో మొత్తం ఈ 10 లీటర్ల పాలకి ఎంత నెయ్యి వస్తుందో ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్, పాలని లో ఫ్లేమ్ మీద కాచి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చి అందులో కొంచెం పెరుగు వేసి రాత్రంతా వదిలేస్తే ఉదయానికి మంచి గడ్డ పెరుగు రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్, ఈ మొత్తం పెరుగుని చిలికి వెన్నను తీయడం. దానికోసం ఒక మిషన్ ని ఆర్డర్ చేశాను. మిషన్ అంటే మనం నార్మల్ గా చేతులతో చిలికే కవ్వమే ఒక మోటార్ కి కనెక్ట్ చేసినట్టు ఉంటుందంతే. సో ఇప్పుడు చూద్దాం ఈ మోటార్ వెన్నను తీయడానికి ఎలా ఉపయోగపడుతుందో. కవ్వం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మునిగేంత లోతైన పాత్రలోకి పెరుగుని తీసుకుని ఈ విధంగా సెట్ చేసి మోటార్ ఆన్ చేస్తే వెన్నను చిలికే ప్రక్రియ మొదలైపోయినట్టే. ఈ రెండో స్విచ్ మోటార్ ని కుడివైపుకి కాసేపు ఎడం వైపుకి కాసేపు రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ క్యాన్ పెరుగు నుండి ఈ విధంగా వెన్నను చిలకడానికి 15 నిమిషాల వరకు సమయం పట్టింది. మొత్తం పెరుగు 2-3 ట్రిప్పుల్లో చిలకడం పూర్తయిపోయింది. చిలికిన మొత్తం వెన్నని ఈ విధంగా ఐస్ నీళ్ళలో కడిగేస్తే ఇంకా అందులో ఏమైనా మజ్జిగుంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇది ఫైనల్ స్టెప్. వెన్నను లో ఫ్లేమ్ మీద నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగిస్తే స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయిపోతుంది. మొత్తం 10 లీటర్ల పాలుకి నెయ్యి 1/2 లీటర్ కి కొంచెం తక్కువ వచ్చింది. నేను ఉపయోగించిన వెన్నను చిలికే మిషన్ ప్రైస్ చెక్ చేయాలనుకుంటే లింక్ ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేశాను.